హాయ్ నాని. హాయ్ డాడీ. ఎరా ఏంటి వీళ్ళు ఇంకా పడుకోలేదు? ఎవరొచ్చారో చూడండి. హాయ్. హే హాయ్ జాన్. హాయ్. పిల్లలు ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూశారు. వాళ్ళు పడుకుంటే భోంచేద్దాం. ఓకే దా ద- 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 పద ఇప్పుడే వస్తా క్రాంతి. ఓకే. కమ్ బుజ్జమ్మని చెప్పానా నీకు? డాడీ అంకుల్తో మాట్లాడి వచ్చేస్తారు. ఓకే ఓకే డాడీ. అల్లరి చేయకుండా బజ్జోవాలి. సరే. గుడ్ నైట్ బేబీ. గుడ్ నైట్ డాడీ. ఈయన పాత జాబ్ వదిలేసి కొత్త జాబ్లో జాయిన్ అవడం చాలా బాగుంది. డిన్నర్ టైంకి ఇంటికి రావడం, పిల్లలతో చాలు, చాలు. కాసేపు ఆడుకోవడం, ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాం. గుడ్. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారంట కదా? ఒక అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది. అన్నీ కుదిరితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళికి మమ్మల్ని పిలుస్తారా లేకపోతే దూరమని వదిలేస్తారా? తప్పకుండా పిలుద్దాం అనుకుంటున్నాను. కానీ మీ ఆయనకి కుదరదే. ఏం జాన్? అంటే అది దీనికి తప్పకుండా నీ హెల్ప్ కావాలి. ఎక్కడైనా కనిపించిందా? నిజం చెప్పాలంటే పీకాక్ హౌస్లో కనిపించింది. అందులో కొంతమంది నీ ఆఫీస్లో పనిచేస్తారంటగా. మార్కో నీకు తెలుసా? ఈ- నాకు అన్నీ తెలుసు జాన్. నువ్వు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెటర్. అనవసరమైన విషయాలేంటి? మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది కరెక్ట్ ప్లేసు కాదు, కరెక్ట్ టైము కాదు. యూ ప్లీజ్ హ్యావ్. నాకు ఇదే కరెక్ట్ టైం. నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా లేదా? ఇన్వాల్వ్ అవడం ఏంటి? అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? నిన్నే చెప్పు. నాకు జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ. నా ఫ్యామిలీ సంతోషంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందన్నది కాదు, సంపాదించావా లేదా అన్నది ముఖ్యం. మరి చాముండేశ్వరి మాట ఏంటి? నేను ఇబ్బందుల్లో పడనంత వరకు నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను కదా. ఏమీ హెల్ప్ చేయక్కర్లేదు. నిజం చెప్పు. ప్యాట్రిక్స్ ఎవరు? నాకు తెలీదు, అవసరం కూడా లేదు. నేను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తాను, పద. ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నాకు కావాల్సింది డ్రాపింగ్ కాదు, ఇన్ఫర్మేషన్. జాన్, Shut up! లే లే. జాన్ ఏంటిది? షట్ అప్. తిండం అయిందిగా, పద బయలుదేరదాం. నా పని ఇంకా పూర్తి కాలేదు. ఏ పని మధ్యలో వదిలి వెళ్ళటం నాకు అలవాట్లేదు. నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు. షాక్ అయ్యావా? నువ్వు ఆఫీసర్ అయిన తర్వాత చాలా విషయాలు మర్చిపోయినట్టున్నావు. ఎంటీ గన్కి లోడెడ్ గన్కి తేడా తెలియకుండా పోయింది. జాన్, మీనా! God. Hey! ఏంటి గురి తెప్పింది అనుకున్నావా? ఇప్పుడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకో, ఇప్పుడు బుల్లెట్ బుర్రలోకి డైరెక్ట్గా దిగిపోతుంది. నీకు తెలుసుగా నేను మాట తప్పనని. చెప్పు, ప్యాట్రిక్స్ ఎక్కడా? నీ ఫ్యామిలీ సుఖం కోసం ఎలాగోలా అడ్డగోలుగా సంపాదించడం వేరు, నీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం వేరు. రెండో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను ప్రేమించిన అమ్మాయి గురించి ఈ మాత్రం కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. నీ భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళు. సారీ చెప్పానని చెప్పు.